హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓలా క్యాబ్ కార్యాలయంపై డ్రైవర్లు దాడికి దిగారు. కమిషన్ సక్రమంగా ఇవ్వట్లేదంటూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో కొనసాగుతున్న ఓలా వాహనం మోటార్ వెహికల్ ఏజెన్సీ సంస్థకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య ఏర్పడినటువంటి వివాదం తారస్థాయికి చేరింది. దాదాపు 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఈ క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఈ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వాహనాలు పెట్టుకుని ఎదురు చూసిన బుకింగ్లు రాకపోవడం వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఇవాళ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఓలా కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారందరూ కూడా ఈ ఏజెన్సీతో యాజమాన్యంతో కూడా భారీ స్థాయిలో కూడా గొడవ దిగినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో వీరిని అడ్డుకోవడానికి క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడానికి యాజమాన్యం కూడా బౌన్సర్లను కూడా ఏర్పరిచి వీరిపైన కూడా దాడి చేయించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున క్యాబ్ డ్రైవర్లందరూ ఓలాకు మా ఏళ్ల తరబడి మేము డ్రైవర్లుగా పనిచేస్తున్నప్పటికీ వాహనాలను లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నప్పటికీ మాకు బుకింగ్లు రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామనేటువంటి ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఓలా క్యాబ్ ఏజెన్సీ కేవలం తన బుకింగ్ ద్వారా 30,000 రూపాయలు చెల్లిస్తే వాహనాలు ఇస్తున్నందువల్ల వారికి ఎక్కువగా బుకింగ్లు ఇస్తున్నారనేటువంటి ప్రధాన ఆరోపణలలో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 150 మందికి పైగానే డ్రైవర్లందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. మరికొందరు కూడా ఇక్కడే ఈ కార్యాలయం వద్దనే ఈ గుమిగూడి ఇక్కడ కూడా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం జరిగింది, మీరు ఎందుకోసం ఇక్కడ ఆందోళన చేస్తున్నారు? సార్, నా పేరు రామారావు అండి. నేను జీడిమెట్లో ఉంటాను. నేను ఇప్పుడు ఊబర్ క్యాబ్ డ్రైవర్, ఓలా క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాను. సార్, ఉన్న వాటికే వెహికల్కి బుకింగ్ లేవు. ఇంకా చేస్తారంటే 6,000 ఇస్తావా 6,000 ఇస్తావని అంటారు. వాళ్ళు ఉండబట్టి ఖాళీగా పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని ఖాళీగా పెట్టుకున్నారు. కానీ ఇంకా తెచ్చి ఎవరిని ముంచుతామనుకుంటారు సార్ వీళ్ళు. డ్రైవర్లందరూ పాపం వాళ్ళు ఒక్కొక్క రోజుగా 2 రూపాయలు సంపాదించుకుంటే వస్తాయి కదా అని పిల్లలందరి కోసం ఎదురు చూస్తుంది. పగలు 4 గంటలుగా స్టార్ట్ చేసినా కూడా తెల్లవారు 4 గంటల మరి రేపు 2 దాకా ఉంటా కూడా టార్గెట్ అవ్వట్లేదు. 20 కిలోమీటర్లు పోతేనేమన్నా 160 ఒక రేట్ అంటే వేయరు. నా డివైజర్లో ఉంది ఆల్రెడీగా. నేను చూపిస్తాను లైవ్. ఒక వచ్చేటప్పటికి 5 కిలోమీటర్లు వచ్చేటప్పటికి 70 రూపాయలు అంటాడు. 20 కిలోమీటర్లు వచ్చేటప్పటికి 200 అంటాడు. 13 కిలోమీటర్లు పోయాడు 213 రూపాయలు. ఒక్క రూటే లేదు, ఒక కథ లేదు. వీళ్ళు కొన్ని డ్రైవర్లు ఎంతవరకు మోసపోతారు సార్ వీళ్ళు. ఇంకా కొని పెట్టండి అంటే ఏం చేసుకుంటారు? రోడ్డు మీద పెట్టుకున్న బళ్ళు. నీ సమయం బాదు, నువ్వు బాగానే ఉంటావు. ఉండ బళ్ళకి లేక గతి లేక పొద్దున్న 8 గంటల కానీ చేస్తున్నాండి. ఇప్పుడు వరకు 750 రూపాయలు కావాలా. నేను ఇక బండి ఫైనాన్స్ కట్టానా, నా కుటుంబం చెప్పుకున్నానా, ఏం చేసుకునేవాని? ఈ క్యాబ్లని సమాధానం చెప్తాను. నువ్వే వీలో డబ్బులు, నేను ఇంట్లో పొలం తాగడం డబ్బులు కట్టి తెచ్చుకుని క్యాబ్ కొనుక్కొని ఏదో నువ్వు ఇస్తావని చెప్పి ఆశకొని నువ్వు లేకపోతే మేము కొనేవాళ్ళే కాదు, వచ్చేవాళ్ళే కాదు. అసలు మేము రోడ్ల మీద పడిగాపులు కాదు. పొద్దున ఇల్లు బిడ్డలు మొత్తాన్ని వదిలేసి రోడ్ల మీద పడిగాపులు కట్టి ఇది ఏది ధర్మం అనేస్తుంది? కొంచెమైనా మీకు జ్ఞానం లేదా? ఒకళ్ళు బోనసులు పెట్టాను ఇంత లావటి వాళ్ళని, నా లాంటి వాళ్ళని గేట్ కడికి కొత్త కొడతా వాళ్ళే కొట్టిస్తావు డ్రైవర్ని. ఎంతవరకు కొట్టిస్తావు నువ్వు? మీరు చెప్పండి. ఒక్కసారి 1 మినిట్ సార్, 1 మినిట్. ఇదిగో నాకు పంపించిన ఓలా వాళ్ళు సార్, మీరు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలంటాడు. ఒక్కసారి మెసేజ్ చూడండి. నెలకు 1,00,000 రూపాయలు ఏ రకం నువ్వు ట్రిప్ లేకుండా నువ్వు నెలకు 1,00,000 రూపాయలు ఏ రకం సంపాదించు? నువ్వు డ్రైవర్లు మోసం చేసి బళ్ళు కనిపించి నువ్వు రోడ్డు మీద ఎట్ట పెట్టిస్తావు అసలు? మీరు చెప్పండి, మీరు ఎందుకోసం మీరు డిమాండ్ ఏంటి అసలు? ఇక్కడ ఎందుకోసం మీ ఏజెన్సీ మధ్య మీ డ్రైవర్ల మధ్య ఈ వివాదం ఎందుకు నడుస్తుంది? సార్, మా పేరు శ్రీను. నేను సంవత్సరం నుంచి ఓలాలో ఉబర్లో రెండిట్లలో డ్రైవ్ చేస్తున్నాను. ఏమైందంటే సంవత్సరానికి ఇప్పటికీ బండ్లు పెరుగుతున్నాయి. బండ్లు వస్తూ ఉంటే వీళ్ళు అటాచ్ చేస్తున్నారు. సంవత్సరానికి వెళ్ళి ఇదే జరుగుతుంది. బండ్లు పెరిగే కొద్దీ మాకు బుకింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 16 బుకింగ్లు 17 బుకింగ్లు చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి. అది 15 బుకింగ్లు 14 బుకింగ్లు కాగానే అవి ఏం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. తర్వాత ఫేక్ బుకింగ్స్ వస్తున్నాయి. అవి వాటంతట అవే వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నారు. మేమేం చేయలేమంటారు, ఆపేస్తున్నారు. ఇన్సెంటివ్స్ దాని ద్వారా ఇన్సెంటివ్స్ తగ్గినాయి అంతే సార్. ఇంకోటి ఏంటంటే కొత్త బండ్లు వచ్చినాయి, ఓలా బండ్లు. కొత్త బండ్లు ఏంటంటే మొన్న నేను డ్యూటీ చేస్తున్నప్పుడే నెలకు 18,000 శాలరీ తీసుకుంటాను సార్. డ్యూటీ చేస్తున్నప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, ఓలాలో 7 రోజుల్లో బండి ఇస్తాం, 30,000 కట్టండి, డిపాజిట్ చేయండి అంటే వచ్చేసి శాలరీ అది జీతం మానేసి వచ్చి బుక్ చేసేస్తే నేను నెల రోజుల నుంచి తిరుగుతున్నా. ఇంతవరకు నాకు బండి ఈ రోజు కూడా బండి గురించి వచ్చిన దాని గురించి ఇక్కడ గోలైంది. మార్నింగ్ ఇక్కడే ఉన్నా. అది ఇక్కడ గొడవ జరిగినప్పుడు బౌన్సర్లకి ఇక్కడ డ్రైవర్లకు మధ్య గొడవ జరిగిన ఇక్కడే ఉన్నా. ఇప్పుడు స్టేషన్కి పోయి కూడా ఇంతసేపు అక్కడ స్టేషన్ నుంచే వస్తున్నా సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? సేమ్. నా పేరు పరమేశ్వర్, బోయినపల్లికి వెళ్ళి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఊబర్లో ఓలాలు చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇన్సెంటివ్ పెంచి చేస్తుండు, అవుట్ కర్షన్ కూడా పెంచిండు. అవుట్ కర్షన్ పోతే 2 టైమ్స్ డ్రాప్స్ ఇస్తున్నాడు, 2 టైమ్స్.
ఇప్పుడు మాకు పోయే అవుట్స్కర్షన్ పోతే మళ్ళీ మాకు వచ్చేసి ఒకేసారి ఇస్తున్నాడు, ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాడు, డబల్ ఇవ్వట్లేదు. ఏమన్నా ఫోన్ చేసి అడిగితే ఏమన్నా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడాలంటారు. కస్టమర్ మాకు డబల్ ఇవ్వట్లేదు, సింగలే ఇస్తున్నాడు. దానివల్ల మాకు డీజిల్ కూడా రావట్లేదు అమౌంట్. దానివల్ల చాలా ప్రాబ్లం అయ్యి మేము ఈరోజు ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ వచ్చినాము. ర్యాలీ తీసుకొచ్చి ఇక్కడ మేము అడగనికపోతే మా డ్రైవర్లనే 4 కొట్టేసిర్రు బౌన్సర్లు. వాళ్ళకు దెబ్బలు చాలా ఘోరంగా దెబ్బలు తగిలినవి, చాలా ఘోరమైన దెబ్బలు తగిలినాయి. 4 తగిలినాయి బౌన్సర్లు, ఒక్కొక్కరు ఇంత ఉండి కొట్టిరాలు. అక్కడ నుంచి ర్యాలీ తీసుకొని వచ్చి ఇలా అడిగితే జస్ట్ కొట్టేసారు వాళ్ళు. అదేంటి సార్ ఇది? మాకు ఎప్పుడు ఎలాగ ఇచ్చారో అదే అలాగనే ఇవ్వాలి, మా ఇన్సెంట్లు ఇవ్వాలి. సంవత్సరం కింద ఎట్లా ఇచ్చారో వీళ్ళకి నమ్ముకొని అని మెసేజ్ పెడతారు. మాకు ఇన్సెంటివ్ తగ్గించుకోవాలి, మాకు పెంచాలి. ఇంకోటి వెహికల్ ఇప్పుడు ఇంకా తీసుకుంటారు, మాకు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు బిజినెస్. ఇక వేరే వాళ్ళకి కొత్తగా తీసుకొని మాకేడు ఇస్తుండ్రు, మాకు తగ్గించేస్తుండ్రు, వేరే వాళ్ళకి పెంచేస్తుండ్రు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓలా క్యాబ్ డ్రైవర్ల యొక్క ఆవేదన. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 70,000కు పైగానే ఓలా వాహనాలు ఉన్నాయి. ఈ 70,000 మంది డ్రైవర్లు కూడా ఈ ఓలా మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ ఉన్న ఫలంగా ఈ ఓలా ఏజెన్సీ సంస్థ కొత్తగా 30,000 ఎవరైతే చెల్లిస్తారో వారికి కంపెనీ తరపునే వాహనాలు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించింది. ఆ వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఎక్కువగా బుకింగ్లు ఇస్తుందనేటువంటి ప్రధాన ఆరోపణ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు బుకింగ్లు ఇవ్వకుండా కేవలం వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఇస్తే మేము లక్షలు పెట్టి 2-3 ఏళ్ల నుంచి ఇదే పనిగా జీవిస్తున్నప్పటికీ మా ఆవేదన ఎవరు తీరుస్తారనేటువంటి ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.